తెలంగాణ రాష్ట్రంలో ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రభుత్వం ఏర్పడి 6 మాసాలు గడిచిన తర్వాత కూడా ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వం పట్ల విశ్వాసము ఏమాత్రము సన్నగిల్లలేదు. దానికి ఉదాహరణ ఏంటి అంటే అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా 39.5% ఓట్లు వస్తే పార్లమెంట్ ఎన్నికలలో 41% ఓట్లు వచ్చాయి. అంటే ఓటింగ్ పెరిగింది. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలలో 64 కాంగ్రెస్ పార్టీ 1 సిపిఐ కలుపుకొని 65 స్థానాలలో మనకు ఆధిక్యత లభిస్తే ఈ ఎన్నికలలో కూడా 64 అసెంబ్లీ స్థానాలలో ఆధిక్యత కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానాన్ని కూడా గెలుచుకోవడం ద్వారా 65 స్థానాలలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ తన యొక్క ఆధిక్యతను నిలుపుకోగలిగింది. అంటే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ పట్ల ఆదరణ పెరిగిందే తప్ప తగ్గలేదు అనటానికి ఈ గణాంకాలే నిదర్శనము అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఎగిరెగిరి పడుతున్నారు. మాకు బ్రహ్మాండమైన ఫలితాలు వచ్చాయి, దేశవ్యాప్తంగా మా నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రి కాబోతున్నారని చెప్పి ఎగిరెగిరి పడుతున్నారు. కానీ భారతీయ జనతా పార్టీ ఎగిరి పడవలసినంత ఆనందపడవలసిన ఫలితాలు దేశవ్యాప్తంగా రాలేదు. 2019 పార్లమెంట్ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి 303 సీట్లు వచ్చినాయి. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు మాత్రమే వచ్చాయి. 2019తో పోల్చుకుంటే 2024 వచ్చే వరకు భారతీయ జనతా పార్టీకి దేశవ్యాప్తంగా 63 సీట్లు తగ్గిపోయినాయి. అంతేకాకుండా వాళ్ళ ఓటింగ్ శాతం కూడా 3.2కు తగ్గిపోయింది. దానికి భిన్నంగా ఇండియా కూటమికి గణనీయంగా సీట్లు పెరిగినాయి. దేశవ్యాప్తంగా 234 సీట్లు వచ్చినాయి. అందులో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు వచ్చినాయి. సాంగ్లీ నుంచి ఎన్నికైన స్వతంత్ర అభ్యర్థి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడంతో 99+1 100 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినాయి. మిత్రపక్షాలు అన్ని కలుపుకుంటే ఈరోజు దాదాపుగా 234 సీట్లలో ఇండియా కూటమి అభ్యర్థులు గెలిచారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా ఇండియా కూటమి యొక్క ఓటింగ్ 7% పెరిగింది. భారతీయ జనతా పార్టీ ఓటింగ్ తగ్గింది, ఇండియా కూటమి యొక్క ఓటింగ్ షేరు పెరిగింది. ఇది నిదర్శనం నరేంద్ర మోడీ గారు తన 10 ఏళ్ల పరిపాలన ద్వారా ప్రజల యొక్క అభిమానాన్ని కోల్పోయాడని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు. సంఖ్యాపరంగా మిత్రపక్షాలతో కలిసి బీజేపీ మళ్ళీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వచ్చింది. కానీ దేశవ్యాప్తంగా సీట్లు తగ్గినాయి, బీజేపీకి ఓట్లు కూడా తగ్గినాయి అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.